హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలానే మీరందరూ కూడా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఒక శివాలయం దగ్గరికి అయితే వచ్చానండి. శివాలయం దగ్గరికి వచ్చి శివుడికి నమస్కారం చేసుకున్న తర్వాత ఇక్కడ జంట నాగుల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాలండి. జంట నాగులు, అలాగనే ఇక్కడ వేప చెట్టు, మర్రి చెట్టు, వీటన్నిటినీ వీటన్నిటికీ కూడా ఒక ప్రత్యేకత ఉందండి. ప్రత్యేకత ఒకటి అది కాక మనం ఇక్కడ పూజ చేసుకున్న తర్వాత మనకి మంచి ఫలితం వస్తుందని అయితే నేను ఖచ్చితంగా చెప్తాను. అది మాకు ఒకళ్ళు అంటే మా కోసం ఒకళ్ళు పూజ చేశారండి. పూజ చేసి 40 రోజులు అట్లా 41 రోజు 40 వారాలు లేదా రెగ్యులర్గా అనమాట. వాళ్ళకి ఓపికను బట్టి రెగ్యులర్గా అంటే దగ్గరలో ఉంటే మనం రెగ్యులర్గా పూజ చేసుకుంటాం కదండి. అలాగనే ఒకళ్ళు మా కోసం చేశారు పూజ, అది సక్సెస్ అయిందనమాట. ఆ సక్సెస్ వెనుక ఎవరున్నారు ఏంటి అనేది నేను ఈరోజు మీ అందరితో కూడా షేర్ చేసుకోబోతున్నాను. ఇక్కడ రోజు రెగ్యులర్గా వచ్చి ఇక్కడ మనకి ఇది మొత్తం కూడా అమ్మవారిని కడిగేసి శుభ్రంగా పసుపు కుంకుమలు అలంకరణ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ చెట్టు దగ్గరికి వచ్చి 11 ప్రదక్షిణాలు అనమాట. 11 ప్రదక్షిణాలు కూడా చక్కగా చేసేసి మా కోసం అంత కష్టపడిన మా అమ్మగారు అనమాట. మా కోసం మేము ఇల్లు కట్టుకోవాలి, ఇట్లా జీవితంలో పైకి రావాలి అని చెప్పి మా అమ్మగారు బాగా కోరుకునేవాళ్ళండి. కోరుకొని మేము అంత దూరం నుంచి వచ్చి రెగ్యులర్గా మేము మా ఇంటి దగ్గర నుంచి అక్కడి నుంచి అంటే వేరే ఊరు నుంచి వచ్చి మేము రెగ్యులర్గా చేసుకోలేము అని చెప్పి అమ్మ మా కోసం అనమాట. అమ్మ వాళ్ళ ఇల్లు పక్కనేనండి, గుడి పక్కనే ఉంటుంది. ఆ ఇల్లు కనిపించేది అమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. అందుకోసం మా అమ్మగారు మా కోసం అని చెప్పి ప్రతిరోజు కూడా చక్కగా ఇక్కడ నీళ్లు పట్టుకొని వచ్చి ఇలా దేవుణ్ణి శుభ్రం చేసేసుకొని మొత్తం కూడా కడిగి ఇక్కడ ప్రదక్షిణాలు చేసి తనకి ఓపిక ఉన్నంత వరకు కూడా ఇట్లా దేవుణ్ణి నమ్ముకొని చక్కగా మా కోసం చేసింది. మా అమ్మ చేసిన పుణ్యం మాకు ఉత్తగా పోలేదండి. నిజంగా మా అమ్మ చేసిన పుణ్యం వల్లే మేము ఈరోజు ఇల్లు కట్టుకొని ఒక స్థాయిలో నిలబడ్డామన్నమాట. అందుకోసం నాకు ఇక్కడ దేవాలయానికి వచ్చినప్పుడు వల్ల కూడా ఈ దేవుడు, ఈ చెట్టు ఇవన్నీ కూడా బాగా గుర్తొస్తాయి. అమ్మ పైకెత్తమ్మా ఫోను. అమ్మ అనేసరికి ఇక్కడికి వచ్చేసరికి అమ్మ మా కోసం ఎంత కష్టపడ్డది, దేవుడికి చేసుకుంటే ఈ ఫలితం వస్తుందని అమ్మకి మామయ్య వాళ్ళు చెప్పారనమాట. మామయ్య వాళ్ళు చెప్పి ఇలా నువ్వు పిల్ల కోసం బాగా బాధపడుతున్నావు కదా, ఇలా చేసి నువ్వు చూడు, నీకు తప్పకుండా ఫలితం ఉంటుందని చెప్పి మామయ్య వాళ్ళు చెప్తే మా అమ్మ తప్పకుండా అండి ప్రతిరోజు కూడా మా కోసం చేసింది. మేము ఇలా చూశారు కదా, మేము ఇల్లు కట్టుకున్న విషయం మీ అందరికీ తెలుసు. ఒక గొప్ప స్థాయిలో అయితే ఉన్నామండి. అదంతా కూడా మా అమ్మ చలవే అనమాట. మేము ఇల్లు కట్టుకున్నాము అంటే అది మా అమ్మ చేసిన పుణ్యం వల్ల మేము కట్టుకున్నామని చెప్పి నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కానీ ఈ విషయం మీ అందరితోటి చెప్పాలనుకుంటే ఎప్పుడు టైం కుదరట్లేదు. కానీ ఈరోజు మంచిగా టైం కలిసింది. అలాగనే ఇవాళ ఉగాది పండుగ అనమాట. ఉగాది పండుగ రోజున మా అమ్మకు ఉగాది పండుగ అంటే చాలా ఇష్టం అండి. వాళ్ళకి చిన్నప్పుడు కూడా మా అమ్మ వాళ్ళ తమ్ముళ్ళకి అలాగనే వాళ్ళ నాన్నగారికి, అమ్మ వాళ్ళ నాన్నగారికి, వాళ్ళ తమ్ముళ్ళకి, మా అన్నయ్యకి కొత్త బట్టలు అనమాట మా అమ్మ తీసుకురావటము, మా అమ్మ చేత వాళ్ళకి బట్టలు ఇవ్వటము నా చిన్నతనంలో నేను బాగా చూశానండి. అవన్నీ నేను వాళ్ళ ఉగాది పండుగ రోజు వైరా వచ్చేటప్పటికి నాకు అన్నీ గుర్తొచ్చినాయి అనమాట. చక్కగా అలాంటి ఈ రోజున మా అమ్మని గుర్తు తెచ్చుకొని ఈ విషయం మీ అందరితోటి కూడా చెప్పుకోవాలనిపించింది. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది. మీ జీవితాల్లో కూడా అందరి జీవితాల్లో కూడా అమ్మ పాత్ర వన్ ఆఫ్ ది బెస్ట్గా ఉంటుందండి. మీ అందరూ కూడా చాలా విషయాలు ఉంటాయి అమ్మతో మనం షేర్ చేసుకునేవి, చాలా విషయాలు ఉంటాయి. అందరూ కూడా గుర్తు తెచ్చుకుంటారు. అలాగనే మా అమ్మని కూడా ఈరోజు నేను బాగా గుర్తు తెచ్చుకున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.